హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు డ్యూక్ బాడీ రైడ్స్. ఈ వీడియోలో మనం బైక్ టైర్స్ గురించి మాట్లాడుకుందాం అండ్ టైర్స్ లైఫ్ గురించి అయితే మాట్లాడుకుందాం. టైర్ లైఫ్ని ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనే విషయం గురించి కూడా తెలుసుకుందాం. అండ్ మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టైర్ లైఫ్ అంటే జస్ట్ డ్యూరబిలిటీ అండ్ డ్యూరేషన్ ఒకటి. ఏంటంటే మనకు కొన్ని టైర్స్ 3 years to 5 years వస్తాయి అండ్ లేదా 25,000 to 30,000 kilometers అయితే అట్లా వస్తాయి అన్నమాట. సో నా బైక్ టైర్స్ ఆల్మోస్ట్ 21,000 తిరిగినాయి అండ్ టైర్ వేర్ ఇండికేటర్ కూడా రీచ్ అయిపోయింది అన్నమాట. టైర్స్ అరిగినాయి, రియర్ టైర్లో బబుల్స్ వచ్చినాయి అండ్ క్రాక్స్ కూడా వచ్చినాయి. సో దీనికి రీజన్ కూడా మనం మాట్లాడుకుందాం. టైర్ లైఫ్ అనేది కొన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందులో ఫస్ట్ వచ్చేసి డ్రైవింగ్ హ్యాబిట్స్. నేను ఫాస్ట్గా డ్రైవ్ చేసి సడన్గా బ్రేక్ చేసే రకం అన్నమాట. ఇట్లా చేస్తే టైర్ లైఫ్ అనేది తగ్గే ఛాన్సెస్ ఎక్కువనే ఉంటాయి. అండ్ సో సెకండ్ వచ్చేసి రోడ్ కండిషన్స్ అనమాట. మన రోడ్లో పాత్ హోల్స్, గ్రావెల్స్, రాళ్ళు రప్పలు ఉంటాయి కదండి. సో అదన్నమాట. ఇప్పుడు ఆఫ్ రోడ్లో నడిపిన వాళ్ళకి టైర్ లైఫ్ అనేది ఒకలా ఉంటుంది, ఆన్ రోడ్ అంటే హైవేల మీద నడిపిన వాళ్ళకి ఒకలా ఉంటుంది. థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేసి వెదర్ అన్నమాట. వెదర్ కండిషన్స్ కూడా టైర్ లైఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అంటే ఎట్లా అంటే ఇప్పుడు సమ్మర్లో టైర్ రబ్బర్ అనేది హీట్ అవుతుంది. నార్మల్గా మనం బయట నా బైక్ అయితే ఎండలో పెట్టేవాడిని నేను కవర్ వేసి. సో దానివల్ల సమ్మర్కి ఎక్స్పోజ్ అవుతుంది అండ్ వింటర్కి కూడా అంతే. సో వెదర్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఓవర్ హీట్ అండ్ ఓవర్ కూల్ అవ్వడం వల్ల రబ్బర్ హార్డ్ అయిపోతుంది. దానివల్ల క్రాక్స్ అండ్ ఎయిర్ బబుల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, లైఫ్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. నా బైక్ ఇదే కారణం అన్నమాట. మనం రెగ్యులర్గా మెయింటైన్ చేయాలి. ఫోర్త్ పాయింట్ మెయింటెనెన్స్. సో ఇది ఏంటంటే టైర్ ప్రెషర్ రెగ్యులర్గా చెక్ చేయాలి, లేదంటే మనకు అన్ఈవెన్గా అరగడం, టైర్ క్రాక్స్ రావడం. ఎందుకంటే లో ప్రెషర్ ఉంటే టైర్ అనేది బాగా స్ట్రెస్కి గురవుతుంది అన్నమాట. సో అట్లా క్రాక్స్ వస్తాయి. ఎవ్రీ 6 monthsకి ఒకసారి వీల్ అలైన్మెంట్ చెక్ చేసుకోవడం ఖచ్చితంగా ఇంపార్టెంట్ అన్నమాట. టైర్స్ తీసుకునేటప్పుడు కూడా క్వాలిటీ ఉన్న టైర్స్ తీసుకోవాలి, బ్రాండెడ్ వాడాలి. చీప్ మెటీరియల్ వాడితే, చీప్ టైర్స్ వాడితే త్వరగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, మనకి మనీ లాస్ అయిపోతాం. సో ఓవరాల్గా మనకి టైర్ లైఫ్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే మంత్కి ఒకసారి ఎయిర్ ప్రెషర్ చెక్ చేయాలి, టైర్స్ రొటేట్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర ఎక్స్ట్రా టైర్స్ ఉంటే చేంజ్ చేసుకుంటే బెటర్. అండ్ పార్ట్ హోల్స్ అవాయిడ్ చేయాలి. వీల్ బ్యాలెన్సింగ్ అండ్ అలైన్మెంట్ అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి. క్వాలిటీ ఆఫ్ టైర్స్లో ఇన్వెస్ట్ చేయాలి. ఈ టైర్స్ క్వాలిటీ ఉన్న టైర్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి. సో ఫ్రెండ్స్, టైర్ లైఫ్ మన డ్రైవింగ్ స్టైల్, మెయింటెనెన్స్ అండ్ కండిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ బండి టైర్స్ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకేం చూడాలనుకుంటున్నారో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు డ్యూక్ బాడీ రైడ్స్.